ప్రభునందు ప్రియమైనటువంటి మా ప్రియులందరికీ ప్రభువు నామమున మీకు మా శుభవందనాలు తెలియజేస్తున్నాం. ఈ దినమున మన యొక్క బైబిల్ పఠనము పరిశుద్ధ గ్రంథాన్ని బైబిల్ను ఆధారం చేసుకొని దేవుని దాసుడైనటువంటి ఇశ్రాయేలుకు రాజు, మూడవ రాజు, మొదటి రాజు సౌలు, రెండవ రాజు దావీదు, మూడవ రాజు సొలొమోను గారు చెప్పినటువంటి ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 8వ వచనము. సొలొమోను గారికి 2-3 పేర్లు ఉన్నాయి. అందులో ప్రసంగి కూడా యతిధ్యానియు, సొలొమోను అనియు. అట్లనే ప్రసంగి గ్రంథకర్త చెప్పినటువంటి మాట ఏంటంటే, కార్యారంభం కంటే కార్య అంతము మేలు. ఆరంభము అంతము, ఇది తన 2 విధాల రుచి చూసి చెప్పినటువంటి విషయం. సొలొమోను గారికి ఆరంభము అంతం ఏది ముఖ్యమైంది? ఆరంభము కంటే అంతం. ఎందుకంటే తన ఆరంభంలో ఏ విధంగా ఉన్నాడో, అంతంలో ఏ విధంగా ఉన్నాడో దేవుని యొక్క వాక్యము ఎరిగినటువంటి వారికి అర్థమవుతుంది. దేవుని యొక్క వాక్యం తెలిసిన వారికి అర్థమవుతుంది. అందుకొరకనే ఆరంభము కంటే అంతము ముఖ్యమండి. మన అంత్యదినాలలో ఎట్లా ఉంటాయో తెలియదు. ఈరోజు చూస్తూ ఉన్నాము, ఎన్నో విషయాలు చూస్తూ ఉన్నాం. ఇప్పుడు కనబడినటువంటి యొక్క వ్యక్తి ఇంకా కాసేపటి కనబడట్లే. మేము ఈరోజే ఒక వార్తను విన్నాం. ఎంత బాధకరమైనటువంటి యొక్క వార్త అంటే, ఎంతో ప్రియమైనటువంటి వాడు, మాకు నమ్మకస్తుడైనటువంటి వాడు, మంచి నాకు చాలా ఇష్టమైనటువంటి వ్యక్తి, ఉదయకాలం తాను సెటిల్ ఆడడానికి వెళ్ళినంట, హార్ట్ స్ట్రోక్ వచ్చేసింది, చనిపోయినాడు. చూడండి ఎంత బాధకరం. ఎట్లా ఎంతోమంది ప్రమాదాలు మనిషిని వెంటాడుతూ ఉన్నాయి. ఒకవేళ అనుకున్నాడా, పెద్ద వయసు ఉన్నటువంటి వ్యక్తి కూడా కాదు ఆయన, పెద్ద వయసు ఉన్నటువంటి వాడు కూడా కాదు. కాబట్టి వయసుతో పని లేదు. నువ్వు అనుకోవచ్చు, ఇంకా నేను ఎన్నెండులో బతుకుతా, నాకు ఇంకా ఆరోగ్యం ఉంది అని. ఈ హార్ట్ అటాక్కు ఆరోగ్యాలు ఏం అవసరం లేదండి, అనారోగ్యాలు ఏం అవసరం లేదు. ఎప్పుడు వస్తాయో తెలియదు. అందుకొరకనే కార్య ఆరంభం కంటే అంతము మేలనేటువంటి మాటను మనం ఎరిగి, దేవుడు ఎప్పుడు పిలిచినా లేక ఆయన ఎప్పుడు వచ్చినా, చాలామంది సంఘాలను చూస్తూ ఉంటాం, ఇంకా ఏదో ఎన్నేళ్ళలో బతుకుతామని గురిగిల ఆవుసు పోసుకొని గుంజగట్టేసుకున్నట్టు ఇంకా ఎన్నేళ్ళలో బతామని ఎన్నో యుక్తులు చేస్తారు, ఎన్నో మోసాలు రకరకాలుగా మారుస్తూ కూర్చుంటారు. కాబట్టి మానవుని యొక్క జీవితం ఎప్పుడు విడిచిపెడతారో తెలియదు. నువ్వు అనుకుంటున్నావు. కాబట్టి గమనించి, కార్య ఆరంభం కంటే కార్య అంతము మేలని ఈ భాగాన్ని ఎరుగుదాం. ఎరిగి దేవుని కొరకు నమ్మకంగా జీవించవలసిన వారంగా ఉంటాం. అందుకనే పాత నిబంధన కాలంలో దేవుని ప్రజలకు, ఇశ్రాయేళ్లకు పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చినాడు, న్యాయాధిపతులను ఇచ్చినాడు, ప్రవక్తలు ఇచ్చినాడు. ఈ నూతన నిబంధనలో మనకు పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చినాడు, పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఇచ్చినాడు. ఆయనే మనకు బోధకుడు, ఆయనే. అందుకనే మనస్సాక్షినిచ్చినాడు. ఇంకొక విషయం, మనస్సాక్షి కూడా ఉంది మనకిప్పుడు. అందుకనే ఎవ్వరూ చెప్పనవసరం లేదు, మన మనస్సాక్షి మనకు చెప్తుంది. దేవుని వాక్యాన్ని ఒకసారి చూసుకుంటే మనకు అర్థమైపోతుంది. అందుకనే గుర్తించి ఈ దినమును కూడా ధర్మశాస్త్రంలో ఉంటే మాట ఏంటంటే, నిర్గమకాండము 22వ అధ్యాయము గమనించండి. 14వ వచనం, 14, 15 2 వచనాలు మాత్రమే చదువుతాం. ఒకడు తన పొరుగువాని వద్ద దేన్నైనా బదులు తీసుకొని పోగా, దాని యజమానుడు దాని వద్ద లేనప్పుడు అది హాని పొందినను చచ్చినను దాని నష్టము అచ్చుకొనవలెను. గమనించండి, ఒకడు తన పొరుగువాని వద్దంటే ఏదో ఒకదాన్ని బదులు తీసుకొని పోయినాడు. ఒకవేళ వస్తువు కావచ్చు, లేక జంతువు కావచ్చు, ఏదైనా బదులు తీసుకుపోయాడు. బదులు తీసుకొని పోతే ఇప్పుడు ఏమైందంటే అది హాని పొందింది, చచ్చిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? దానికి తీసుకుపోయినటువంటి యజమానికి ఏం చెల్లించాలి? నష్టం చెల్లించాలి. దానికి ఎంత ఖరీదవుతుందో, ఏదైనా ఒక జంతువైనా ఏదైనా అద్దె తీసుకొని పోయినావు, లేక అంతే కదా, తీసుకొని పోయినావు కాబట్టి దాని బదులు తీసుకొని పోయినావు, బదులు తీసుకొని పోయినావు కాబట్టి నువ్వేం చేయాలి? దానికి మళ్ళా బదులు ఇవ్వాలి. నువ్వు ఏది తీసుకుపోయినావో దాని విలువ ఎంత ఉందో అంత నువ్వు తప్పకుండా ఇవ్వాలి. ఒకవేళ 15వ వచనం ప్రకారం దాని యజమానుడు దానితో కూడా ఉండిన ఎడల దాని నష్టము అచ్చుకొనక్కర్లే. ఎందుకంటే నువ్వు బదులు తీసుకున్నావు. అయితే ఆ యొక్క జంతువు లేక ఆ వస్తువు ఎవరిదో, అతడు కూడా ఉన్నాడు, ఎమ్మటే ఉన్నాడు. ఉన్నప్పుడు జరిగిందే నష్టం అంటే అతడే సాక్ష్యం. కాబట్టి అతను తిరిగి ఏమేమని అవసరం లేదు. అతడు అద్దెకు తీసుకొచ్చాడు. ఒక జంతువే కావచ్చు, దున్నుకోవడానికి, అదే పొలాలు దున్నేటువంటి వాళ్ళు అనుకుందాం,
పొలాలకు ఎద్దులు కావాలి కదా, దాన్ని అద్దె తీసుకొచ్చుకుంటారు. ఇంత ఇస్తాము రోజుకి ఇంత అని చెప్పేసి అద్దె తీసుకొస్తాము. ఒకవేళ కొన్నిసార్లు ఆ జంతువు అతనే రావచ్చు, మనకు అద్దెకు కూలికి రావచ్చు, పొలంలో పనిచేయవచ్చు. అప్పుడు ఏం జరిగిందంటే అతని కళ్ళ ముందే జరిగింది నష్టం. అప్పుడు దాన్ని ఇవ్వనవసరం లేదు. ఒకవేళ నష్టం ఆ అద్దెదారుడు లేకపోతే, అద్దెకిచ్చిన వాడు లేకపోతే ఏం చేయాలి? తప్పకుండా అద్దె దానికి ఎంత క్రయం అవుతుందో దాన్ని చెల్లించాలి. ఇది చాలా అవసరమైన విషయం. అందుకనే దేవుని బిడ్డలు ఎంత నమ్మకంగా ఉండాలనో ఇక్కడ కనబడతా ఉంది. అందుకనే తను పొరుగు వాని వద్ద దేన్నైనా బదులు తీసుకొని పోతే, దేన్ని తీసుకుంటున్నామో కాబట్టి దాన్ని చెల్లించవలసిన వారంగా ఉంటాం. గత దినాలు చూస్తూ వచ్చినాం. జంతువుల విషయం దానికి ఏమన్నా అయితే కూడా దానికి ఏం చెల్లించాలి. దాని నుండి నష్టమైతే, ఒకవేళ అతను దొంగిలిస్తే కూడా ఏం చేయాలి? దానికి క్రయం చెల్లించాలి. కాబట్టి ఈ మాటలు ఏంటంటే మనం ఎవరి దగ్గర మనం బదులు తీసుకోబోతున్నామో, బదులు తీసుకునేవారు గుర్తుపెట్టుకోవాలి, బదులు ఇచ్చేవాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. కొన్నిసార్లు ఆ విషయాలు బదులు ఇస్తారు, మళ్ళీ వాళ్ళు ఇవ్వరు. దానికి ఎంతో సమస్య ఎదుర్కోవాలి. వారి మధ్యలో ఉంటే అనవసరంగా వాళ్ళు బదులిచ్చి, మంచి ప్రియమిత్రులే, బాగుండే వాళ్ళే ఒకరికొకరికి బదులిచ్చుకున్నారు. తీసుకున్నటువంటి మళ్ళీ సమయానికి ఇవ్వక, ఒకవేళ డబ్బులు కావచ్చు, వస్తువులు కావచ్చు, ఏదైనా కావచ్చు, బండి కావచ్చు తీసుకొని పోయినాడు, వాడు నమ్మకస్తుని తీసుకొని పోయినాడు, పోయేస్తుని పోయించాడు, దాన్ని చెప్పాడు చేసినాడు, ఇప్పుడు చేయలేదు. దాన్ని బట్టి వాళ్ళిద్దరి మధ్య ఏమైపోద్ది? ఓ పెద్ద అగాధంలాగా, పగ ద్వేషంలాగా కానటువంటి జరుగుతున్న సందర్భాలు మనం చూస్తున్నాం. కాబట్టి బదులు తీసుకునేవాడైనా తీసుకుపోయేవాడైనా దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలా, తిరిగి జాగ్రత్తగా ఏం చేయాలి? అప్పగించాలి. లేకపోయినట్లయితే ఏం చేయాలి? నష్టమైతే సమస్య లేకుండా మంచితనంతో తీసుకున్న దానికి నష్టం కలిగితే క్రయం చెల్లించాలి. ఏదైనా తీసుకుంటే నమ్మకంగా వాని వస్తువు వానికి చెల్లించాలి. ఎందుకంటే దేవుడు మన దగ్గర చూస్తున్నాడు. అందుకనే ఇశ్రాయేలు పిల్లలకి నాకు ఈ మాట చదివినప్పుడు అనిపిస్తూ ఉంది, దేవుని బిడ్డలేంది, ఈ అన్యాయం ఏంది, ఈ అప్రమాణాలు ఏంది, వాళ్ళ వస్తువు తీసుకోవాలని చెప్పడం ఎందుకు, దొంగిలించడం ఏంది? ఇంత ధర్మశాస్త్రాన్ని కలిగినటువంటి యూదా ఇశ్రాయేలు ప్రజలు నేడు దినాలలో కూడా క్రైస్తవులమని అంతకంటే విలువైనటువంటి నూతన నిబంధన పరిశుద్ధాత్మ దేవుణ్ణి, పరిశుద్ధ గ్రంథాన్ని ఈ దినాల్లో దేవుడు మంచి మనస్సాక్షినిచ్చినాడు. ఇవి కలిగినటువంటి మనం ఏ విధంగా జీవిస్తున్నాం? మన మనస్సాక్షికి వ్యతిరేకంగా మనం జీవించినట్లయితే గొప్ప నష్టానికి లేక రేపు తీర్పు కాడ మనము నిలబడవలసి వస్తుంది. కాబట్టి మాటలు 14-15 వచనాలు గుర్తుపెట్టుకొని హాని చెందినటువంటి విషయం. కాబట్టి ఇంకో విషయం, మనం ఎవరికి నష్టాన్ని కలిగించే వారంగా ఉండదు. మన మూలంగా ఏ వ్యక్తి నష్టపడొద్దు, ఏ వ్యక్తి బాధపడొద్దు, ఏ వ్యక్తి మనకు ఈ విధంగా చేసి చెప్పొద్దు. ఆ విధంగా మంచి మనస్సాక్షి కలిగినటువంటి వారంగా మనము ఉందాం. ఆ విధంగా ప్రభు మనకు సహాయపడునుగాక. ప్రియమైన తండ్రి, బాగాను దీవించుమని, మేము కూడా తండ్రి నమ్మకంగా హత్యకు విషయాల్లో ఏదైనా నమ్మకస్తులుగా ఉండడానికి సహాయపడండి. మంచి మనస్సాక్షి కలిగి జీవించడానికి నేను ఎవరి యొద్దనని అన్యాయంగా తీసుకుంటే అని చెప్పి, కాబట్టి ప్రేమ తండ్రి మీ నమ్మకంగా జీవించడానికి సహాయపడమని మనం చెల్లిస్తేసుకోవడం ప్రాంచేడుకుంటున్నాను తండ్రి. ఆమె మన తండ్రి దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరి తోడైనను గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి, ప్రైజ్ లార్డ్.